స్వరూప్ నిస్వాన్ ప్రశాంతి వీరుడు కూడా ఇప్పుడు వివాహం జరుగుతుందా అని స్వరూప్ నిస్వాన్ ఎదురు చూస్తున్నాడు. అంటే మీ మనసులో మాట. ఓకే, థ్యాంక్ యూ. ఈ సమయంలో వివాహము ఒక యవన గుడిను వివాహం అంటే ఏంటి అని అడిగితే వివాహం అంటే సాలిగూడే అని అన్నాడట. సాలిగూడు అన్నాడు. ఇంకొక యవనస్తుని అడిగితే వివాహం అంటే ఏంటి అని అంటే సంసారం ఒక చదరంగం అన్నాడట. ఇంకొకరిని అడిగితే వివాహం అంటే ఏం లేదు, బ్రతుకు జట్కా బండి లాంటిది అన్నాడట. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అయితే వివాహము సాలిగూడు అని చెప్పడం లేదు, వివాహము ఒక చదరంగం అని చెప్పడం లేదు, వివాహం కూడా ఒక బతుకు జట్కా బండి అని చెప్పడం లేదు. మరి వివాహం అంటే ఏంటి అంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని బైబిల్ అంటుంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు మానవులను స్త్రీలుగా పురుషులుగా సృష్టించాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి పాత నిబంధన, మరొకటి కొత్త నిబంధన. ఈ పాత నిబంధన ఆదిమ హిబ్రూ భాషలో నుండి మనం చదువుకోవడానికి తెలుగులోనికి తర్జుమా చేయబడింది. హిబ్రూ భాషలో ఒక 3 మూల పదాలు ఈ ఉదయకాల సమయం మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది బారా. బారా అనంటే దేవుడు సృజించెను అని అర్థం. రెండవది ఆశ. ఆశ అనంటే దేవుడు చేసెను అని అర్థం. హెడ్సార్. హెడ్సార్ అనంటే దేవుడు నిర్మించెను అని అర్థం. మొదటిది దేవుడు సృజించెను, రెండవది దేవుడు చేసెను, మూడవది దేవుడు నిర్మించెను. దేవుడు ఎవరిని సృజించాడు అనంటే స్వరూప్ నిస్వార్థులను దేవుడు సృజించాడు. ప్రశాంతిని దేవుడు సృజించాడు. వారిరువురు ప్రపంచంలో దేవుని చేత సృజించబడిన ఎవరు బిడ్డలు. వారిని దేవుడు విడిచిపెట్టగా ఆయన వివాహ కార్యక్రమం తన చేతులతో చేయాలని ఉద్దేశించిన దేవుడు అయి ఉన్నాడు. రెండవది దేవుడు చేసెను, మూడవది దేవుడు నిర్మించెను. ఆయన ఏమి నిర్మిస్తున్నాడు అంటే ఇప్పటి వరకు యవ్వన బిడ్డలుగా ఉన్న వీళ్ళు వారి దాంపత్య జీవితంలో నుండి ఒక నూతనమైన కుటుంబాన్ని దేవుడు నిర్మించిపోతున్నాడు. అది పవిత్రమైన వివాహం. ఆదికాండంలో 2వ అధ్యాయంలో మనం దేవుని వాక్యం చదువుకున్నాం. ఈ ఉదయకాల సమయం 4 గంటలకు నేను లేచి దేవుని వాక్యం చదువుతూ ఉంటే ఆదామునకు సాటి అయిన సహాయము చేయుదును అనే మాటను ఆలోచింపజేస్తున్నాడు. సాటి అయిన సహాయము అనే మాటకు నా మనసులో దేవుడు పెట్టిన మాట ఏంటి అంటే ఈక్వల్ టు సరి సమానమైన. ఇప్పుడు నిస్వార్థ్ ఈక్వల్ టు ప్రశాంతి. వీళ్ళిద్దరి పేరుకి అర్థం ఏంటంటే నిస్వార్థ అంటే స్వార్థము లేనివాడు. వీళ్ళు విజయ్ కుమార్ గారు మంచి పేరు పెట్టారు. స్వార్థము లేనివాడు, నో పార్షియాలిటీ. ప్రశాంతి అని అంటే పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతంగా ఉండేది. వాళ్ళిద్దరు వారి పేర్లకు అర్థం తగినట్లుగా ఈ కుటుంబం కట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను. మనం ఆలోచన చేస్తే ఆదికాండములో ఆదాముకు సాటి అయిన సహాయం, ఇప్పుడు స్వరూప్ నిస్వార్థకు సాటి అయిన సహాయం ప్రశాంతిని దేవుడు చేశాడు. మరొక వాక్య భాగం చదువుకున్నాం ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఆ పత్రికలో 2 మాటలు స్త్రీకి ఆ లోబడి ఉండమని చెప్పాడు వాక్యంలో. పురుషునికి ప్రేమించమని చెప్పాడు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ 2 మాటలు లేకపోతే అలగటానికి ఈజీగా ఉన్నాయి. ప్రేమ, లోబడి ఉండటం. కానీ ఏ భార్యాభర్తలలో కూడా ప్రేమ లోబడే తత్వం
చాలా కొదువైంది. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ఇది సాధ్యమేనా అని అంటే ఆజ్ఞ జారీ చేసింది దేవుడు కదండి. ఆజ్ఞ జారీ చేసింది దేవుడు. ఆ ఆజ్ఞ జారీ చేసిన దేవుడు అది ఫుల్ఫిల్ అవ్వాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభుత్వ శాఖలో ఏదైనా ఒక విషయం అది ముందుకు తీసుకుని వెళ్ళాలి అని అంటే జీవో జారీ చేస్తారు. జీవో అనంటే గవర్నమెంట్ ఆర్డర్. ప్రభుత్వం ఏదైతే శాసించారో దాని ప్రకారం అది ముందుకు సాగాలి. దేవుని వాక్యములో పురుషుడు ఎప్పటికీ స్త్రీని ప్రేమించాలి, స్త్రీ ఎప్పటికీ పురుషునికి లోబడి ఉండాలి. సాధ్యమేనంటారా? అది సాధ్యం కాని విషయం. చాలా మంది వివాహం అయినప్పుడు ఈ వివాహ జీవితం ఎలా ఉందంటే చాలా సంతోషంగా ఉందంటారు. ఒక నెల తర్వాత కనపడితే అప్పుడు తెలుస్తుంది స్వార్థంతో ఉన్నాడో ఆమె ప్రేమిస్తున్నాడు. ప్రశాంతి నిస్వార్థ చెప్పేదానికి బట్టి ఆమె పీస్ ఆఫ్ మైండ్గా ఉందో లేకపోతే కంగారు పెట్టే తత్వంతో ఉందో నెల తర్వాత తెలుస్తుంది. నేను మంగళగిరిలో ఉంటాను దేవుడు చెప్పాను బట్టి. మంచిది. మూడవది, ఈ యొక్క ప్రేమ లోబడే తత్వం నెరవేరాలంటే యోహాను సువార్తలో యేసు ప్రభువు వారు కానా అనే ఊరిలోనికి వెళ్ళాడు. ఆ ఊరిలోనికి ఎలా వెళ్ళాడు అనంటే వివాహములకు వెళ్ళాడు. వివాహము అనంటే విడివిడిగా ఉండేవాళ్ళు వాక్యము చేత ముడిపడి హత్తుకొనుట వివాహం. ఈ కానా అనే ఊరిలో వివాహానికి యేసును ఆయన శిష్యులను పిలువబడ్డారు. అయితే యేసు తల్లి ఆ వివాహంలో ఉంది. ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోతే వాళ్ళందరూ కంగారు పడి యేసు తల్లి దగ్గరికి వచ్చారు. మనందరికీ తెలుసు యేసు ప్రభువారు ఆ స్థలంలో చెప్పిన మాట ఏంటంటే నా సమయం ఇంకా రాలేదు. ఆ మాట చెప్పిన తరువాత అక్కడ ఖాళీ చేయబడినటువంటి ఆ రాతి పాలనలు ద్రాక్షారసముతో నింపబడి ఉన్నాయి. ఇప్పుడు ప్రేమ లోబడే తత్వం ఈ రెండు నెరవేరాలంటే ఒక నెల తరువాత ద్రాక్షారసములకు సూచన అయిన ప్రేమ కొదువుతుంది. ద్రాక్షారసములకు సూచన అయిన విధేయత లోబడే తత్వం కొదువుతుంది. అది కొదువు కాకుండా ఉండాలంటే మీరిరువురు జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. క్రీస్తు మీ గృహములో ఆయన మధ్యవర్తిగా ఉండాలి. అందుకనే చాలా గృహాలకు మనం వెళ్ళినప్పుడు ద్వారబంధముల మీద ఒక బోర్డు ఉంటుంది, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. క్రీస్తు ఈ గృహములకు అధిపతి అని బోర్డు పెడతారు. కానీ ఆ బోర్డు దాటి లోపలికి వెళ్తే అంత గొడవే. ఆ గొడవ ఉండకూడదంటే క్రీస్తు మీ గృహంలో అధిపతిగా ఉండాలి. మొదటిది. రెండవది, ద అన్సీన్ హోస్ట్ అట్ ఎవ్రీ మీల్, అనగా మీ గృహములో జరుగుతున్నటువంటి ప్రతి భోజన ఏర్పాటులో ఆయన అతిథిగా ఉండాలి. మూడవది, ద సైలెంట్ లిజనర్ టు ఎవ్రీ కాన్వర్జేషన్. మీ ఇంటిలో జరిగే రహస్యమైన సంభాషణలో ఆ సంభాషణ ఆయన ఆలకించేవాడిగా ఉండాలి. మొదటిది అధిపతిగా ఉండాలి, రెండవది అతిథిగా ఉండాలి, మూడవది ఆలకించేవాడుగా ఉండాలి. ఎప్పుడైతే ఈ అనుభవంలో ప్రతి కుటుంబం ఉంటుందో ఆ కుటుంబం దేవుని చేత దీవించబడుతుంది. దేవుని వాక్యంలో నుండి ఈ మాటలు మనం వింటూ ఉన్నాం. నిన్న ఆదివారం నేను చర్చి నుండి ఇంటికి వస్తున్నప్పుడు ఒక గోడ మీద ఒక వాల్ పోస్ట్ చూశాను. ఆ వాల్ పోస్టులో ఏం కనపడింది అంటే 30 రోజులలో ప్రేమించటం ఎట్లా. అది సినిమా. 30 రోజులలో ప్రేమించడం ఎట్లా. హౌ టు లెర్న్ లాంగ్ ఇన్ 30 days. సాధ్యమేనా? హౌ టు లెర్న్ ఇంగ్లీష్, హౌ టు లెర్న్ హిందీ ఇన్ 30 days. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం పుస్తకం చూసాం. 30 రోజులలో
హిందీ నేర్చుకునే పుస్తకం చూసాం. ఇప్పుడు వాల్ పోస్టుల్లో 30 రోజులలో ప్రేమించడం ఎట్లా? దేవుని ప్రేమ మనలో దేవుడు పెట్టాడు. ఈ ప్రేమ 30 రోజులలో నేర్చుకునేది కాదు. ఈ ప్రేమ 30 రోజులలో నేర్చుకునేది కాదు. వివాహం జరిగించాలి అని అంటే ఒక 5 నిమిషాల్లో వారిద్దరిని నిలువ పెట్టి మంగళసూత్రం కట్టించి పంపించేయచ్చు. కానీ వారి వివాహం వారి జీవితంలో మాదిరికరముగా ఇతరులకు సాక్ష్యముగా ఉండాలి అని అంటే ఫర్ స్ట్రాంగ్ మ్యారేజ్ I will give 3 spiritual formulas from Bible. Please open your Bible. దేవుని వాక్యంలో మీ వివాహము బలముగా ఉండాలి అని అంటే దేవుని వాక్యములో నుండి ఒక 3 సూత్రాలు మీ ఇద్దరికి చెప్పి వివాహాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం. దేవుని వాక్యం యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం. మొదటి వచనం చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనం. నీవు నా సొత్తు. మొదటిది యువర్ మైండ్. నీవు నా సొత్తు. ప్లీజ్ అండర్లైన్ దట్ వర్స్ ఫ్రమ్ యువర్ బైబిల్. నీవు నా సొత్తు. రెండవది 43వ అధ్యాయము 2వ వచనం. నేను నీకు తోడై ఉన్నాను. ఐ విల్ బీ విత్ యూ. రెండవది నేను నీకు తోడై ఉన్నాను. ఓకే, అండర్లైన్ చేశాను. మూడవది 43వ అధ్యాయము 4వ వచనం. నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఐ లవ్ యూ. 3 మాటలు మనం విన్నాం. ఫర్ స్ట్రాంగ్ మ్యారేజ్ ఐ విల్ గివ్ 3 ఫార్ములాస్ ఫ్రమ్ బైబిల్. మొదటిది యు ఆర్ మైన్. ఐ విల్ బీ విత్ యూ. నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. 2వ వచనం. నీవు నా సొత్తు. మొదటిది నేను నీకు తోడై ఉన్నాను. 3వది నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఐ లవ్ యూ. ఎప్పుడైనా వివాహంలో, నాకు వివాహమై చాలా కాలమైంది, అప్పుడప్పుడు నా కోపం వస్తే నా భార్యను కూల్ చేయాలంటే 3 మాటలే. ఎందుకంటే పాస్టర్లం కదా, కొట్టుకోకూడదు, బూతులు తిట్టకూడదు, కోపపడకూడదు. ఏమనాలి? బైబిల్లో నుండి యు ఆర్ మైన్. నీవు నా సొత్తు. ఐ విల్ బీ విత్ యూ. నేను నీకు తోడై ఉన్నాను. ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమించుచున్నాను. స్వరూప్ నిస్వార్థం కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంది. పెళ్లి కదా ఇది. అందుకని ఒక ఎవరు వస్తున్నాడు, సంసారం చదరంగం అంట, సంసారం సాలిగూడట. నిస్వార్థం ఎంత పేరున్నా స్వార్థం లేకపోయినా అప్పుడప్పుడు కొంచెం కోపం వస్తే ఈ మాటలు అలానే. ఏమనంటే యు ఆర్ మైన్. నీవు నా సొత్తు. ఐ విల్ బీ విత్ యూ. నేను నీకు తోడై ఉంటాను. ఐ లవ్ యూ. నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఇప్పుడు నిస్వార్థం మైక్లో మనకి 3 మాటలు చెప్తాడు. కోపం వస్తే ఎలా అంటాడో తదుపరి ప్రశాంతి కూడా చెప్తుంది. వివాహం ముందుకు తీసుకుని వెళ్దాం. నీవు నా సొత్తు. నేను నీకు తోడై ఉన్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ప్రశాంతి చాలా ప్రశాంతంగా జరిగింది. Both you share this at any circumstances. Your family is blessed at all the time. ప్రతి సమయంలో ఈ 3 సూత్రాలు కనుక మీరు ఫాలో అయితే దేవుని దీవెనకరమైన ఇల్లుగా, దేవునికరమైన కుటుంబముగా దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. ఆఖరిగా
ప్రకటన గ్రంథంలో దేవుని మాటలు చదువుకున్నాం. ఈ కొలికపూడి వారి వివాహ మహోత్సవానికి చాలా కొద్ది మందిగా మనం వచ్చాం. కానీ ఒక వివాహం జరగబోతుంది. అది గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం. ఆ సమయమున మనమందరం గొర్రెపిల్ల పెళ్లి విందుకు పిలువబడాలి. ఆ పెళ్లి విందుకు పిలువబడాలి అంటే దేవుని ప్రేమ మనలో ఉండాలి, దేవుని వాక్యానికి లోబడాలి, దేవుడు మనలో పెట్టిన ఆత్మకు కావలసిన రక్షణ పొందాలి. దేవుడు రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చే సమయానికి ఆయన మనం కలుసుకోవాలి. కనుక ఈ వివాహాన్ని దేవుడు మన జీవితంలో మాదిరికరముగా చేసేడు అని ప్రభు పేరు నేను జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడు వీరిరువురి వారి దాంపత్య జీవితంలో దీవించి ఆశీర్వదించాలని నా ప్రార్థన అయి ఉన్నది. దేవుడు దీవించును గాక. తనలోంచి ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మొదటిగా వారిని తల్లిదండ్రులు విజయ్ కుమార్ గారు, మమత గారు, వధువు తల్లిదండ్రులు మట్ల ప్రసాద్ గారు, విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చి అందుబాటులో ఉండాలని ప్రభు పేరుతో నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, వివాహం అన్ని విషయములలో ఘనమైనది. ప్రార్థనాపూర్వకంగా మా ప్రియ బిడ్డలు స్వరూప్, నిస్వాన్, ప్రశాంతి నవనస్తులుగా ఉన్నారు. వారిరువురి అనాది కాలంలో మీ చిత్తంలో జతపరుచుటకు ఈ శుభ గడియలలోనికి మీరు నడిపించారు. వారిరువురి వాక్యం విని వారి జీవితాంతం ఈ 3 సూత్రాలు, నీవు నా సొత్తు, నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను, ఈ 3 మాటలు వారి జీవితంలో జ్ఞాపకం పెట్టుకుని సంతోషంగా, సమాధానంగా ఏ సందర్భమైనా మీరు వారి మధ్య అతిథిగా, అధికారిగా, ఆలోచించేవాడిగా ఉన్నారని భయముతో, భక్తితో వారి పవిత్ర దాంపత్య జీవితంలో కొనసాగించినట్లు సహాయం చేయమని మా ప్రభువును మీ రక్షకుడు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. విందు పరమందు పెళ్ళి, విందు పరమందు పెళ్ళి, వందు జన్ముల పెళ్ళముల సంగు
అందరూ సంతోషంగా ఉన్నారా? అవి బిగ్ ల్యాబ్ అందరూ ఒకసారి చప్పలు కొడతారా? విజయవాడ నుండి వచ్చిన వాళ్ళు ఒకసారి చప్పలు కొట్టండి. మంగళగిరి నుండి వచ్చిన వాళ్ళు ఒకసారి చప్పలు కొట్టండి. మంగళగిరి నుండి వచ్చిన వాళ్ళు అయితే మీరు కవర్ చేసుకోవాలి. విజయవాడ నుండి వచ్చిన వాళ్ళు ఒకసారి కొట్టండి. థ్యాంక్ యూ. ఈ సమయంలో మన ఎదుట నిలిచి ఉన్న స్వరూప్ నిస్వాన్ ప్రశాంతిని పరిశుద్ధ వివాహం జతపరపు మనం ఇప్పుడు దేవుని సన్నిధిలో కూడి ఉన్నాం. వివాహం అన్నింటిలో ఘనమైనది. దేవుడే దీనిని స్థాపించి క్రీస్తు ద్వారా దీనిని ఆశీర్వదించను. కానా ఊరిలోని వివాహమునకు హాజరవుడిచే క్రీస్తు ప్రభు దానిని అలంకరించి దాని అందరి కొరతను తీర్చును. అపోస్తులైన పౌలు దీనిని బహుగా హెచ్చించి క్రైస్తవ వివాహము గొర్రెపిల్ల వివాహమునకును క్రీస్తునకు సంఘమునకు గల మర్మములతో కూడిన ఏకత్వమును సూచించు సంబంధమని తెలిపినాం. కావున ఎవరును ఊరికే శరీరించులను కోరికలను తృప్తిపరుచుకుంటుకై ఆలోచన లేకుండా చులకనగా ఎంచి దీపించేదాన్ని తగిన రీతిగా వినయభక్తులతో దేవునికి అంగీకారముగా దీనిని చేయవలను. అందులకై దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి వారి తల నుంచి ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన ప్రభువా, కానాలో ఈ పెళ్లిగా నుండి ఆశీర్వదించిన రీతి నీ కృప కొరకు ఇప్పుడు కనిపెట్టుకున్నా. ఈ వధువులిద్దరిని దీవించండి. వారి ప్రేమలు ముడిపడి ఉండగా నీ దృష్టి వారిపై నుంచి బలవంతరమైన నీ ప్రేమతో వారిద్దరి హృదయములు ఒకటై ఉండినట్లు విడితపరచుము. వారిట్లేకమై భావి కాలంలో రానున్న శోధన బాధలకు వారెంత మాత్రము లోగక ఒకరి ఎడల ఒకరు యథార్థవంతులై నీ అందరి విశ్వాసము చేయి వాటిని జయించుటకు తోడ్పడును. సుఖ దుఃఖములందు కష్ట నష్టములందు వారితో నుండి ఈ కార్యము నీ మహిమ నిమిత్తము జరిగించమని క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వివాహ ప్రకటన చదువుతున్నాను. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ కాపురస్తుడు కలిగిపూటి విజయ్ కుమార్ గారి కుమారుడు స్వరూప్ నిస్వాన్ బ్రహ్మచారి 30 సంవత్సరములకు కృష్ణా జిల్లా నెహ్రూ నగర్ గుడిపేట విజయవాడ పట్టణ కాపురస్తులు మట్ట ప్రసాద్ గారి కుమార్తె మట్ట ప్రశాంతి కన్యక 26 సంవత్సరములకు 2021 సంవత్సరం ఫిబ్రవరి నెల 8వ తారీఖు సోమవారం చిల్లపల్లి కళ్యాణ మండపం మంగళగిరిలో రెవరెండ్ పి అరుణ్ కుమార్ గారిచే వివాహం జరుగుతుంది. ఈ వివాహం యథావిధిగా జరగకూడదని ఏదైనా న్యాయమైన ఆటంకం ఉంటే దానిని లిఖితపూర్వకంగా ఇప్పుడు తెలియపరచవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను. మాకు ఎటువంటి ఆటంకం లేదు అని అంటే యథావిధిగా మీ కుడి హస్తాలు ఎత్తమని చెప్పడం లేదు. మీరు అందరూ చప్పులు కొట్టి వారిని దేవుని నామ మహిమార్థమని దీవించండి. మంచిగా పెట్టాలి. చిరంజీవి స్వరూప్ నిస్వాన్ దేవుని మాట ప్రకారము గాక మరి ఒక విధముగా జతపరచబడి వారందరూ దేవుని చేత జతపరచబడరనియో వారి వివాహం యథావిధిగా ఉండదనియో మీరు బాగుగా రూఢిపరచుకునవలెను. కాబట్టి హృదయ రహస్యములన్నీ బయలుపరచబడు భయంకరమైన విమర్శ దినమందున మీ హృదయులను ఉత్తరం ఇవ్వలేను కనుక మీరు యథావిధిగా వివాహం వలన జతపరచబడకూడదని మీ ఇద్దరిలో ఎవరికైనా ఆటంకం ఉన్న యెడల దానిని ఇప్పుడు ఒప్పుకొనవలని గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. చిరంజీవి స్వరూప్ నిస్వాన్
దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ స్త్రీని భార్యలుగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులను లేక మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ఈమెకి భర్త అయిందువా భర్తనై ఉంటానన్నాడు. అందరూ స్వరూప నిస్వార్థకు చప్పులు కొట్టి ఆయన ఎంకరేజ్ చేయండి. భర్తనై ఉన్నాడు. చాలా మెల్లిగా పడుతున్నారు. మంచిది. చిరంజీవి సౌభాగ్యవతి ప్రశాంతి దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈ పురుషుని భర్తగా చేసుకుని ఈయనకు లోబడి ఈయనను ప్రేమించి ఆదరించి కనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఆయనను కాపాడి ఇద్దరు నొల్లక మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఈయనకు భార్య ఉందువా భార్య అందరూ చప్పులు కొడతారు. ప్రశాంతి సమయంలో వారిని తల్లిదండ్రులు విజయ్ కుమార్ గారు, మమత గారు, వధువు తల్లిదండ్రులు ప్రసాద్ గారు, విజయ్ కుమార్ గారు వేదికకి ఆహ్వానిస్తున్నారు. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటకు ప్రేమితో ఈ సంకల్పము ఈ సృష్టిలో విచిత్రము ఈ సంకల్పము ఈ సృష్టిలో విచిత్రము ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి చక్కనైన జంటగా ఇద్దరొకటకు ప్రేమితో సమయంలో విజయ్ కుమార్ గారు ఏపీఎస్పీలో రిజర్వ్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు. వారి సతీమణి మమత గారు ఎంతో సంతోషంగా ఉన్నారు. సంతోషమేనా? ఈ సమయంలో ముందుగా విజయ్ కుమార్ గారిని వారి ఇష్టం అడుగుదాం. సార్, మీకు ప్రశాంతిని కోడలిగా చేసుకోవటం ఇష్టమేనా? బాగా ఇష్టం అంట సార్. అందరూ చప్పులు కొట్టండి. మా మమత గారు మీకు ఎంత ఇష్టం? మమత గారు ఇష్టమే అంటున్నారు. మమత గారు కూడా చప్పులు కొడదాం. మంచిది. ఈ సమయంలో నేను ప్రసాద్ గారు ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. సార్, మీరు కూడా స్వరూప్ నిస్వార్థను మీ అల్లుడిగా చేసుకోవడం ఇష్టమేనా? చాలా ఇష్టం. అదే పాస్టర్ గారు అడుగుతారు అనుకున్నారు ఆయన. అందుకని చాలా ఇష్టం అన్నారు. అందరూ విజయవాడ వాళ్ళందరూ చప్పులు కొట్టండి ప్రసాద్ గారికి. వారు ఏపీఎస్ఆర్టీసీలో ఎంప్లాయీగా ఉన్నారు. దేవుడు వారిని దీవించుగాక. విజయ్ కుమారి గారు కూడా ఉన్నారు. వారికి స్వరూప్ నిస్వార్థను అల్లుడిగా చేసుకోవటం ఎంత ఇష్టమో వారే చెప్తారు. చాలా ఇష్టం అంట. అందరూ చప్పులు కొట్టండి. మంచిది. ఈ సమయంలో విజయ్ కుమార్ గారు, మమత గారు వారి యొక్క కుమారుని కుడి హస్తం పట్టుకుంటే, అదేవిధంగా మంచా ప్రసాద్ గారు, విజయ్ కుమార్ గారు వారి కుమార్తె యొక్క కుడి హస్తం పట్టుకుని మంగళమే యేసునకు మనుజావతారునకు
మీ తల్లిదండ్రులు వచ్చి ఒక అమ్మాయి చేయబట్టించారు. ఎంతవరకు న్యాయం? న్యాయమేనట. ప్రశాంతి చేయబట్టుకున్నావో లేదో నీకు ఎలా తెలుసు? ఇంటి దగ్గర చూసాడట. తప్పు, మా తల్లిదండ్రులు పట్టించారు కనుక నేను పట్టుకున్నాను అన్నాను. మంచిది. ఇప్పుడు ప్రశాంతి ఆమె కాదు చూడాలంటే నువ్వేం చేయాలి? ఏం తీయాలట? ఎవరైనా చెప్పారా? అక్కడ చదివేది మ్యారేజ్ తంతులు బాగా చూసాడట. ఆల్రెడీ ప్రాక్టీస్ అనమాట. మంచిది. ఈ సమయంలో స్వరూప్ నిస్వాన్ ప్రశాంతి మొక్కలో ఉన్న వీరు తొలగించిపోతున్నాడు. ముందుగా మనమందరం వారిని అభినందిద్దాం. అందరూ చప్పట్లు కొట్టి ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సమయంలో స్వరూప్ నిస్వాన్ ప్రశాంతి ముసుగు తొలగిస్తూ చంద్రుని లాంటి అందమున్నది సూర్యుని అంతటి స్వచ్ఛమైనది చంద్రుని లాంటి అందమున్నది సూర్యుని అంతటి ఈ సమయంలో స్వరూప్ నిస్వాన్ ప్రశాంతి ఉన్నారా? చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీరందరూ ప్రశాంతంగా ఉన్నారా? ఒకసారి చప్పట్లు కొడతారా? మీరు ప్రశాంతంగా మాకు చప్పట్లు చూడాలి. థ్యాంక్ యూ. ఈ సమయంలో ఇంకొక ఆయన బాగా ప్రశాంతంగా ఉన్నారని రియలైజ్ చేశారు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఈ సమయంలో బిడ్డలు వారి జీవితంలో భార్యాభర్తలుగా జీవిత ప్రమాణములు చులకనగా చేయదు. నేను చెప్తూ ఉండగా మీరు ఆలోచన చేస్తూ మీ పెళ్లి భార్యతో, మీ పెళ్లి భర్తతో ఈ ప్రమాణాలు హృదయపూర్వకంగా తెలియపరచాలని మనం చేసుకుంటున్నాం.
స్వాతంత్ర్యం ప్రశాంతి అనుభవం ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందను ఆరోగ్యముందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యలుగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగించదని దేవుడి ఎదుటను దైవజనుల ఎదుటను బంధువుల ఎదుటను ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం ప్రశాంతి జీవితాంతం హృదయపూర్వకంగా జీవితాంతం నెరవేర్చుకుంటాను. ప్రశాంతి గారు చప్పట్లు కొట్టాలి, అందరూ చప్పట్లు కొట్టాలి. థ్యాంక్ యూ. ఈ సమయంలో నిస్వాల్ చాలా హ్యాపీగా ఉన్నాడు, ప్రమాణాలు చేశాడు, వేలు తీసేసాడు, ఇంకా మూడవ పని కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం చేయాలో ఆయన అడుగుతాం. ఏం చేయాలి బాబు? ఆలి కడతాడు. మంచిది. భారత సాంప్రదాయ ప్రకారం పురుషుడు తన భార్యను సొంతం చేసుకునేటప్పుడు వివాహానికి గుర్తుగా మంగళసూత్ర ధారణ చేస్తాం. కనుక ఆ మంగళసూత్ర ధారణ జరుగుతుంది. స్వరూప్ నిస్వాన్ తన భార్యకు బహుమానంగా మంగళసూత్రం తీసుకుని వచ్చాడు. అందువల్ల మంగళసూత్ర ధారణకు ముందుగా మన మధ్యలో సువార్త నాయకురాలు సుజాత గారు ఉన్నారు. వారి ఒక పాట పాడతారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తీపి ఆశల మంగళాలు విరబోసిన ఈ వేళ చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ. We're
సమయంలో విశ్వాస్ ప్రశాంతి మనకు వధువుగా మన మధ్యలో ఎదురున్నారు. వివాహం దేవుడు ఘనంగా జరిగిస్తున్నాడు. ఈ సమయంలో మంగళసూత్రధారణ జరగబోతున్నది. వాళ్ళు మంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మన మధ్యలో గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియచేసుకుంటూ ఈ పరిశుద్ధమైనటువంటి వివాహాన్ని మీ నామానికి మహిమాకరముగా జరిగిస్తుంటుంది దైవ సేవకులను బట్టి మీకు వందనాలు. ఆ రీతిగానే తండ్రి మరి ప్రత్యేకమైన సమయంలో మా భారతదేశపు సాంప్రదాయం ప్రకారముగా తండ్రి నైనా వరుడు వధువు యొక్క నైనా తండ్రి మెడలో తండ్రి ఈ మంగళ సూత్రమును ధరింపచేయుచుండగా ఈ వివాహాన్ని మీరు స్థిరపరచండి, ఈ బంధాన్ని బలపరచండి. నీ ప్రేమిడలను తండ్రి మీ ఆత్మతో అభిషేకించి భవిష్యత్ కాలపు సమృద్ధికరమైన ఆశీర్వాదములతో మీ మంచి ఫలములతో మనకు మంచి దాంపత్యపు జీవితాన్ని ఫలదాయకముగా మీ సన్నిధిలో జీవించులాగున మీరు బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసు శ్రేష్ఠ నామములో అడిగి వేడుకు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఉన్నాను నేను ఎవరితో అనుకున్నా ఇక్కడ పాటలు పాడుతున్నాను. చేతులు మంగళసూత్రం వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? విశ్వాసం ఏం చేస్తున్నాడు? వాళ్ళు ఏం చేస్తారయ్యా? ఈ తాళి కడతారా? ఎలా కడతారు? ఏం చెప్పినట్టు వింటావు నువ్వు? ఎన్ని మూడు లేదని సిద్ధంగా ఉన్నారు మీరు? ఏం చెప్పారు? అంటే బాగా పెళ్లి మీద బాగా కాన్సెప్ట్ డెవలప్ చేసుకున్నాడు. ఈ సమయంలో స్వరూప్ విశ్వాస్ ప్రశాంతి ఈ మంగళసూత్రం ద్వారా ప్రేమకు విధేయతకు చిహ్నమైనటువంటి మంగళసూత్ర ధారణ చేస్తున్నాడు. విధేయతకు నిబంధనకు సూచనగా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున ఈ మంగళసూత్రమును నీకు బహుకరిస్తున్నాను. ప్రేమతో స్వీకరించుకున్నాను.
విజయ్ కుమార్ గారిని ఒక్కసారి వేదికను ఆహ్వానిస్తున్నా. పట్టా ప్రసాద్ గారిని విజయ్ కుమార్ గారిని విజయ్ కుమార్ గారు, వారి అల్లుడు సురేంద్ర పాల్ గారు, డిపార్ట్మెంట్లో ఏఈగా ఉన్నారు. భీమా వారి కుమార్తె సురేంద్ర పాల్ గారు ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎక్కడ ఉన్నప్పటికీ సురేంద్ర పాల్ గారు ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నా. వధువరులకు కార్ లైట్స్ బహుకరిస్తారు. వధువరులకు కార్ లైట్స్ బహుకరిస్తారు. సురేంద్ర పాల్ గారు వేదికలో ఉన్నారు. భీమా వారి కుమార్తె. సురేంద్ర పాల్ గారు, భీమా గారు, వారి తమ్ముడు స్వరూప్ నిస్వార్థకు బంగారు పూలమాలలు వారికి బహుకరిస్తారు. వాళ్ళకి చాలా తొందరగా పూలమాల కూడా వేస్తే ఒక పని అయిపోతుంది అన్నట్టుగా ఉన్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం కాదు, జీవిత ఆంధ్ర ప్రేమించవలసిన ప్రయాణం ఉంది. కనుక వారిద్దరి మధ్యలో ఒక చిన్న పోటీ పెడదాం సంతోషంగా. ఎవరు బలవంతులో చూద్దాం. అందరూ కూడా వారి వైపు చూద్దాం. నేను చెప్పిన తర్వాతనే మీరు దండ వేయండి. ముందుగా దండలు నలగకూడదు, ఆ కాన్సెప్ట్ మీ మైండ్లో ఉండాలి. కనుక ఇద్దరు రెడీగా ఉన్నారు కాబట్టి మీ మధ్య ఒక చిన్న పోటీ పెడదాం. చూడండి, ఇప్పుడు ఎవరు ముందు దండ వేసి సంతోషం వ్యక్తపరుస్తారు చూద్దాం. అలా తీసేసరికి తీసుకోవాలి, అలా దగ్గరగా ఉంచాలి. ఎవరు వేస్తారో అలా అయితే అందరూ భోజనం చేయకుండా ఇలా చూసుకుని ఉంటారుగా. త్వరగా అందరు చప్పులు కొడుతూ ఉండండి, అందరు చప్పులు కొడుతూ ఉండండి. మంచిది
Thank you.
Christian marriage certificate. This is to certify that Mr. Swarup Viswan Kurikapudi, aged 31 years, son of Mr. Vijay Kumar, Mamata, resident of KM Residency, near Rajiv Sakula, Mangalagiri, Guntur district, Andhra Pradesh. And Miss Prashanti Matta, aged 26 years, daughter of Mr. Prasad Vijay Kumari, resident of Woodpet, Nehru-Nagar, Vijayawada, Krishna district, Andhra Pradesh, have agreed to enter into holy matrimony and openly declared the same in the presence of God and the church, hence in the name of the Father and of the Son and of the Holy Ghost, and by the authority vested to me by the Government of India, of Indian Christian Marriage Act, I pronounce these two as husband and wife. This marriage is solemnized by me at Chilapalli Kalyana Mandapam AC, Mangalagiri, Guntur district on 8th February 2021. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు, కడకు మీరు కూడా వేరు కాకూడదు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో పెద్దలు తుకారి గారు వేదిక మీదకి వస్తూ సేవకులు ముందుకు వచ్చినట్లయితే సరే సర్టిఫికేట్ మనం వారికి ఇద్దాం. చెప్పు. వచ్చావా? లేదు పెళ్ళికి ఏంటి తీసాను బాగా రాట్ల మనిషి కనిపించలా అమ్మాయి మధ్యలో సరే నువ్వు మన వెళ్ళిపోలేదు మధ్యలో మ్యారేజ్ పెళ్ళికి వెళ్ళలేదు పెళ్ళిప్పుడు విజయ్ కుమార్ గారు సార్ ఎక్కడున్నారు? వారి వేదిక వస్తే పెళ్ళికి వెళ్ళాను అందరూ సమర్పణ చేస్తారు. తదుపరి ముగిన తర్వాత ఆశీర్వాదంతో బిడ్డలు ఈ మధ్యలోకి వస్తారు. వారిని నిండు మనసుతో మీరు ఆశీర్వదించవచ్చు. ప్రియులు తుకారి గారు పాట పాడుతుండగా వారిని మనం దీవిద్దాం. ముందుగా విజయ్ కుమార్ గారు మొదటి సమర్పణ చేస్తారు. అందరికీ కృతజ్ఞతలు. అయిపోయిన భోజనం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. వధువులు మోకరించినట్లయితే మధ్యలో సేవకులందరూ ఇక్కడికి వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాం. తదుపరి వధువులు మీ మధ్యకు వస్తారు. కనుక ఎవరైనా ఇంకా సేవకులు అక్కడ ఉన్నట్లయితే మీ అందరూ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. సార్ ఇక్కడ మీ అందరినీ ఆహ్వానిస్తున్నారు. సార్ దుకాణం లేదు సార్ రండి ముందు. ఓకే ప్రార్థన చేసుకుందాం. సార్ దుకాణం లేదు బయట. ఇంకా ఎవరైనా సేవకులు మీ కుటుంబస్తులు వారి మీద ఎత్తి చూపండి. మీరు కూడా మీ చేతులు వీరి మీద చాపి దేవా వీరిని దీపించండి అని ప్రార్థన చేయండి. ప్రతి వారు మీ హస్తలు వారి మీద చాపి ప్రార్థన చేయండి. మహాపరిశుద్ధుడ ప్రేమానమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి ఎవరి నా బిడ్డ స్వరూప విశ్వాసులు మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డను ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఈ దినం ఇంత ఘనంగా బిడ్డలు సంతోషించినట్లుగా తల్లిదండ్రులు దీవించినట్లుగా ప్రభా ఈ ఘనమైన కార్యం పరలోకపు తండ్రిగా ఆ బిడ్డ జీవితంలో ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు స్తోత్రం. ఆయన వధువుగా సిద్ధపడిన ప్రశాంతిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు. ఆ బిడ్డను కూడా ఆశీర్వదించారు. పరలోకపు తండ్రిగా ఆ బిడ్డ పట్ల ప్రణాళిక కలిగి ఈ కార్యాన్ని మీరు నెరవేర్చారు. వారి దాంపత్య జీవితంలో ఇరువురి మధ్య ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించి భూమిని లోపరుచుకునండి అని మీ వాక్య వాగ్దానం వారి జీవితంలో నెరవేరినట్లుగా మీరు సహాయం చేయండి. చేతులెత్తి
వారి కొరకు ప్రార్థిస్తున్న ప్రతి సేవకుని ప్రభా చేస్తున్న ప్రార్థన ఆలకించండి. బంధువులందరూ కూడా వీరి వైపు చేయి చాపి ఉన్నారు. పరలోకంలో నుండి మీ అదృశ్యమైన హస్తం వీరి మీద చాపి ప్రభా నువ్వు ఆశీర్వదించండి. ఈ కార్యం జరిగించుటకు దేవా ఈ స్థలంలో ప్రభా మేమందరం మీ పాత్రలుగా వాడబడిన విజయ్ కుమార్ గారి కుటుంబాన్ని, ప్రసాద్ గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ కార్యం ఘనంగా జరిగించుటకు దేవా మర్యాదగా ఆయన జరిగించుటకు కారకులుగా ఉండి నడిపించినటువంటి ప్రియ పెద్దలు తుకారం గారి కొరకు, వారి సహచర బృందమంతటి కొరకు ప్రార్థన చేస్తున్నా. ప్రభులో జ్ఞాపకం చేసుకుని చేరి వచ్చిన బంధువులందరూ కూడా దీవించుకొని మా ప్రభువును ప్రియ రక్షకుడు యేసు నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం, పరిశుద్ధ వివాహ క్రమంలో జతపరచబడినటువంటి స్వరూప నిస్వార్థులను ప్రశాంతికి చేరిన బంధువులందరికీ మీరు వచ్చే పర్యంతం ఈ రాకడ వరకు ఈ నూతన కుటుంబాన్ని చేరిన ఒక్కొక్కరిని ప్రతి ఒక్కరిని మీ నామంలో దీవించి ఆశీర్వదించుకున్నారు.